చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత దీనిగా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ కూడా ఇది. అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి 100 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయినందుకు. నన్ను ఇంకా ఎలాగ సపోర్ట్ చేస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ ఎంత ఈజీగా చేసుకోగలిగే బిర్యానీ చేసి చూపించుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ పోసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులోకి లైట్గా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వెజిటేబుల్స్ వేసుకొచ్చి నేను ఇందులోకి కారం వేస్తున్నాను. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు వేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అయినాయండి. ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఇందులో 1 స్పూను పసుపు, కారం వేసుకోవాలి. మీరు ఇంకా స్పైసీగా తినాలనుకుంటే మనం ముందుగా కట్ చేసి వేసుకున్నాం కదా పచ్చిమిర్చి, అందులో మరి కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ రావాలి. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో మన బిర్యానీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడి పొడిగా వచ్చింది. స్మెల్ కూడా అదిరిపోతుంది. అంతేకాకుండా మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి 100 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయినందుకు. నన్ను ఇంకా ఎలాగ సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఏమైనా వంటలు కావాలనుకుంటే మీరు ముందుగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది నేను వీలు చూసుకొని చేస్తాను. అంతేకాకుండా ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.